మీ పేరు? అను. అను. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ? విష్ణుప్రియ పృథ్వీ మధ్య లవ్ ఎఫెక్షన్స్ బాగుంటాయి కాబట్టి. బట్ ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, మరి ఇప్పుడు విష్ణుప్రియ ఎలా ఉంది? అందుకే కొద్దిగా డల్ అయింది అనుకుంటున్నా విష్ణుప్రియ. నిన్న అంటే ఆమె ఆయన ఉన్నప్పుడు కూడా అసలు ఏం ఆడినట్టు కనిపించలేదు కదా, మీకు అనిపించింది అట్లా? తను ఉండేదే అట్లా కదా, ఆ. నటించేదైతే ఇన్ని రోజులు కానరాదు కదా, ఎప్పుడో కానొస్తున్నాయి. అంటే శ్రీముఖి వచ్చి చెప్పింది, అఖిల్ హింట్ ఇచ్చాడు, ఇన్ని చేసినప్పటికీ కూడా మారలేదు అంటే జెన్యూన్ అనుకుంటున్నారా మీరు? జెన్యూనే ఉంది అనుకుంటున్నాను నేనైతే. ఏ విధంగా జెన్యూన్ అనిపిస్తుంది? ఇన్ని రోజులు ఉండదు కదా, ఆడదు కదా, జెన్యూన్ గా ఉన్నందుకే ఇన్ని రోజులు వస్తుంది తను. ఓకే. సో ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం కదా, టేస్టీ తేజ్ అని అండ్ పృథ్వీ, వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? ఆహా, చేయలేదు. పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని అసలు అనుకోలే నేను. ఎందుకని పృథ్వీ ఎలిమినేట్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు? ఏమో, ఇంకా వాళ్ళిద్దరి మధ్య క్రష్ నడుస్తుంది కదా, అంటే క్రష్ నడిస్తే కాడనుకున్నా. ఇంకా వాళ్ళని ఇంకా చూసాడేమో బిగ్ బాస్. అంటే అఖిల్ వాళ్ళ సీజన్ లో కూడా అఖిల్ కి మోనల్కి ఉంటే మోనల్ని తీసేసారు కదా, మరి ఎట్లా అనుకున్నారు? ఏమో అట్లా అనుకున్నా నేను. మా బాబు కూడా చాలా బాగా చూసాడు బిగ్ బాస్. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ బాగా ఆడుతున్నాడు, ఫైర్ గానే ఆడుతున్నాడు. అంటే నిఖిల్ ఫ్లిప్ అవుతున్నాడా మాటలు? అంటే మొన్నటిదాకా చూసుకుంటే నీ అమ్మ అనే వర్డ్ అనేది అబ్యూస్ వర్డ్ అని చెప్పేసి మాట్లాడిన అతనే నిన్న నామినేషన్స్ లో కూడా నీ అమ్మ 2 times అనడం జరిగింది. అంతేకాకుండా గౌతమ్ కూడా యష్మిని వాడుకున్నావు అని అన్నాడు. సో ఇద్దరిలో ఎవరిది తప్పు ఉంది, ఎలా ఉంది ఆ పాయింట్స్? ఏమైతే వాడుకోవడం అయితే ఏం వాడుకోలేదు నిఖిల్, అట్లా పొట్రే చేస్తున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు. అంటే నిఖిల్ విషయానికి వస్తే వాళ్ళ మదర్ రానప్పుడు ఒకలాగా, వాళ్ళ మదర్ వచ్చినాక ఒకలాగా ఉన్నాడు అని అంటారు, మీకు అలా అనిపించిందా? బయట వాళ్ళు వచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినారు అతనికి. ఇంతకు ముందు నార్మల్ గా ఉన్నాడా? నార్మల్ గానే ఉన్నాడు. ఇండివిజువల్ గేమ్ ఆడట్లేదని వాళ్ళ మదర్ కూడా చెప్పింది కదా, మరి ఇండివిజువల్ గేమ్ అసలు ఆడుతున్నాడా లేకపోతే టీమ్ గేమ్ ఆడుతున్నాడా అనిపిస్తుందా మీకు? అతని ఇండివిజువల్ గేమే ఆడుతున్నాడు, టీమ్ గేమ్ అయితే ఏం ఆడడం లేదు. ఏమంటే వాళ్ళ మదర్ వచ్చినాక కొద్దిగా కన్ఫ్యూజ్ అయినాడు. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గేమ్స్ కానీ టాస్కులు కానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగా అనిపిస్తున్నాయా? ఎందుకంటే చాలా బాగా అనిపిస్తున్నాయి నీకు? అంటే కొంచెం ఈజీగా ఉంది అనిపిస్తుందా? ఓకే, మీరు చూస్తున్నారు కదా, అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో ఎక్కువ సెల్ఫ్ నామినేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అంటే మన గంగవ్వ గానీ నాగమణి కట్ట గానీ ఇలా సెల్ఫ్ నామినేట్ చేసుకొని పోవడం అనేది కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అంటే వాళ్ళు ఇంకా ఉండలేను, పేషెన్స్ ఎక్కువయ్యి సెల్ఫ్ నామినేట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఓకే, అయితే టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో నిఖిల్ ఉంటాడు, ఇంకా విష్ణుప్రియ ఉంటది, రోహిణి ఉంటది, అవినాష్ ఉంటాడు, ఇంకొకరు తన పేరు ఏం పేరబ్బా, గౌతమ్ కాదు, లేడీ ప్రేరణ. ఓకే, సో విన్నర్ ఎవరు అవుతారు? నిఖిల్ గాని విష్ణుప్రియ గాని. థ్యాంక్ యూ.